రామరావణ యుద్ధం ముగిసింది. రావణ సంహారం జరగడంతో లంకా యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది. ఆకాశం నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. అందరి మధ్యలో మహాశివుడు ప్రత్యక్షమై రాముణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: రామ, నీవు ధర్మానికి ప్రతిరూపం, లోకాలకు మార్గదర్శివి. అలా అంటూనే, అదిగో ఆ విమానంలో నీ తండ్రి అయిన దశరథ మహారాజు ఉన్నాడు, వెళ్ళి ఆయనను కలువు అని చెప్పాడు. మహాశివుని మాటలు వినగానే రాముడు లక్ష్మణుడు వినయంగా ముందుకు వెళ్లి తండ్రిని దర్శించి నమస్కరించారు. రాముడిని చూసిన భావోద్వేగంతో దశరథుడు రాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని, రామ, నేను స్వర్గలోకంలో విహరించాను, ఇంద్రలోకంలో కూడా తిరిగాను, కానీ నీవు లేని ఆ స్వర్గం కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. నీకు పట్టాభిషేకం చేయబోతున్నానని ఎంతో ఆనందించాను, కానీ కైకేయ కోరిన వరాల వల్ల ఆ పట్టాభిషేకం రద్దయింది. ఆ రాత్రి జరిగిన ప్రతి సంఘటన, నువ్వు అడవులకు వెళ్ళిన బాధ, ఆ దుఃఖంతో నా శరీరం విడిచిపెట్టాను అంటూ దశరథుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: ఇప్పుడే నాకు అర్థమైంది రామ, నీ పట్టాభిషేకం రద్దవడం దేవతల సంకల్పం. రావణ సంహారం జరగాలి కాబట్టే ఆ రోజు పట్టాభిషేకం నిలిచిపోయింది అన్నాడు. అప్పుడు రాముడు తండ్రి వైపు ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు: తండ్రి, నా పట్టాభిషేకం రద్దయ్యేందుకు కైకమ్మే కారణమని భావించి ఇప్పుడే నిన్ను విడిచిపెడుతున్నాను. నీవు నా భార్యవే కాదు, నీ కుమారుడు భరతుడు నాకు కుమారుడే కాదు అని మీరు అన్న మాటలను దయచేసి వెనక్కి తీసుకోండి. అంతే, నేనెంతో సంతృప్తి చెందుతాను అని చెప్పాడు. తన వనవాసానికి కారణమైన పిన్ని మీద కూడా ఎటువంటి కోపం లేకుండా క్షమతో మాట్లాడిన వాడే రాముడు. అందుకే మారీచుడు లాంటి రాక్షసుడు కూడా రాముణ్ణి చూసి ఒక మాట అన్నాడు: రామో విగ్రహవాన్ ధర్మ. రాముడే నడిచే ధర్మస్వరూపం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.